wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ అంశంలో కూటమి పార్టీల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి ప్రచారం అయితే జరిగింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో అందులో జనసేనకు సంబంధించినటువంటి కీలకమైన నేతలు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు చేయవద్దు, ప్రస్తుతానికి ఆపేస్తే బెటర్ కదా అనేటువంటి ఒక చిన్న సలహా ఇచ్చారు. ఆ సలహా చివరికి ఎలా మారిందంటే చిలవల పలవలుగా మారి కూటమిలో కల్లోలం మొదలైంది, కూటమిలో కలహాలు మొదలయ్యాయి, ఇటువంటి స్థాయి వరకు వెళ్ళిందనేది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. అసలు వాస్తవానికి అదే కానీ నిజమైతే, అంటే కూటమిలో కలకలం అంటే ఇట్లాంటి వ్యవహారాలు ఇట్లాంటి మాటలు కానీ అయితే క్యాబినెట్ సమావేశానికి జనసేన ఎందుకు వస్తుంది? వచ్చినా ఇలాంటి మాటలు అక్కడే ఎందుకు మాట్లాడతారు? బహిరంగ సభల్లో కూడా రాజకీయ వేదికలుగా మాట్లాడతారు. కానీ అక్కడ ఏంటంటే క్యాబినెట్లో సహచర మంత్రులు ఇచ్చినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ దాని మీద చర్చ జరగాలి. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి సలహాలు, వాళ్ళకి తోచినటువంటి సలహాలు, సంప్రదింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇంక అసలు ఎవరు ఏం మాట్లాడకూడదనే ధోరణి కూడా ఉండదు క్యాబినెట్లో. ఎవరికి వాళ్ళకి దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాటిని రిప్రజెంట్ చేయొచ్చు. దానికోసమే అసలు క్యాబినెట్ సమావేశం పెట్టుకునేది. అయితే దాంట్లో ముందుగా పొందుపరిచేటువంటి ఎజెండా ఒకటి ఉంటుంది. ఎజెండాకి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. ఎజెండాలో లేనటువంటి అంశాలు కూడా ఏవైనా మంత్రుల దృష్టికి రావడం కానీ, ప్రభుత్వం దృష్టికి రావడం కానీ జరిగి వస్తే వాటిని ఎజెండాలో లేకపోయినా ఒకసారి చర్చకు పెట్టుకుంటారు. ఆ చర్చలో భాగంగా అసలు ఎజెండాలో ఉన్నా లేకపోయినా రాజధాని ప్రాంతం అనేది కీలకమైనటువంటి అంశం కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్లో కొంతమంది అధికారులు కొంత నిర్లక్ష్య ధోరణితో చేయొచ్చు, లేదంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యవహారం ప్రభుత్వానికి తెలియచెప్పే ప్రయత్నం చేయకపోవచ్చు. వ్యవహారం ఏదైనా సరే పవన్ కళ్యాణ్ దగ్గరికి రైతులైతే కొంతమంది వెళ్ళారనేది సమాచారం. ఆ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రిని కలవాలి, ముఖ్యమంత్రితో సమావేశమై ల్యాండ్ పూలింగ్కి సంబంధించి తమకు ఉన్నటువంటి అభ్యంతరాలు మొత్తం కూడా ఆయనతో చెప్పుకోవాలి నేరుగా అనేటువంటి అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇతర నాయకులకు కూడా కొంతమంది వెళ్ళి కలిసి చెప్పారు. అంటే ప్రతి ఒక్కళ్ళు నేరుగా ముఖ్యమంత్రిని వెళ్ళి కలవలేరు కాబట్టి మంత్రుల ద్వారా, అదేవిధంగా డిప్యూటీ సీఎం ద్వారా కొంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకులు ఏవైతే అవి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే డిప్యూటీ సీఎం క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించారు కాబట్టి రైతుల సమస్యలు ఖచ్చితంగా కూటమిలో ఏదో జరగబోతుందనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. కానీ చాలా స్పష్టంగా అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గాలు కానీ, జనసేన వర్గాలు కానీ బాహాటంగా చెప్పకపోయినా లోపల చాలా క్లారిటీగా చెప్తున్నాయి. ఇది కేవలం రైతులకు ఉన్నటువంటి సాధక బాధకులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికే తమ నాయకుడు ఆ క్యాబినెట్ సమావేశాన్ని ఒక వేదికగా పెట్టుకున్నారు. ఆ వేదికలో ఎందుకంటే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే క్యాబినెట్ జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా మాత్రమే ప్రజా సమస్యలు మాత్రమే అక్కడ ప్రస్తుతించారు. దీనికి చిలవలు పలవలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా జనసేన నాయకులు చెప్తున్నారు. ఇంకా మరో కోణంలో పిఎస్సి చైర్మన్ హోదాలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా ఇలాంటి కామెంట్ చేశారు. కాబట్టి దీంట్లో ఏమన్నా పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయా అనేది, పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటే జనరల్గా అయితే నేరుగానే చెప్తారు. లేదంటే ఈ మూడు పార్టీలకు సంబంధించి అంటే కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించి అప్పుడప్పుడు జరిగే కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఉంటుంది. కోఆర్డినేషన్ మీటింగ్లో ప్రస్తావించుకుంటారు. అదేవిధంగా రాజకీయ వైరుధ్యాలు ఏమన్నా ఉంటే అవి అప్పుడు మాట్లాడుకుంటారు. అంతేగాని క్యాబినెట్ సమావేశంలో తీసుకొచ్చి రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి పార్టీలో ఉండదు అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మరి ప్రస్తుతం జనసేన ఈ విషయాన్ని ఎందుకు లీడ్ తీసుకుంది అని అంటే ఇప్పుడే కాదు, గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కూడా రాజధాని ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా, రాజధాని రైతులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఏదో ఒక రూపంలో అంటే వాళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు చర్యలు తీసుకుంటారా, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పోరాటాలు చేస్తారా అనే అంశం పక్కన పెడితే మొత్తంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకైతే కొంత పూర్తిగా అండగా అయితే నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఎప్పుడు కూడా.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే రాజధాని రైతులు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కలిశారో, అదేవిధంగా జనసేన నాయకులను కలిశారు, కొంతమంది టీడీపీ నాయకులను కలిశారు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ఏంటంటే ముందుగా తీసుకున్నటువంటి రైతాంగానికి భూములు ఇస్తే మాకు మళ్ళీ భూములు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ముందు అక్కడే ఎలాంటి డెవలప్మెంట్ కానీ లేదంటే ఇతరత్ర ఏదైతే ఈ ప్లాట్లకు సంబంధించినటువంటి విభజన చేయటం కానీ పూర్తిగా అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇస్తే ఇక్కడ ఈ పనిలో పడిపోయి వాళ్ళని మర్చిపోవచ్చు, లేదా వాళ్ళ పనిలో ఉండి మమ్మల్ని మర్చిపోవచ్చు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండకూడదు అనేది రాజధాని రైతాంగం చేస్తున్నటువంటి సూచన. ఆ సూచనలో కొంతమంది శృతి మించి చెప్పవచ్చు, కొంతమంది అంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం, ఒక్కొక్కళ్ళ భావ ప్రకటన ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజధానిలో ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకించారని కాదు, పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి లేదు, అదేవిధంగా సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. సాధక బాధకులు, రైతాంగానికి సంబంధించినటువంటి సాధక బాధకులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్కి ఎవరైతే భూములు రైతులు ఇచ్చారో వాళ్ళకు ఫ్లాటింగ్ చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళ జోన్లు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు రెసిడెన్షియల్ ఫ్లాట్లు లేదా కమర్షియల్ ఫ్లాట్లు వాళ్ళకి పూర్తిగా అమ్ముకునే హక్కు, స్వేచ్ఛ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయేటువంటి ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో దానికి రైతులు ముందుకి ఖచ్చితంగా వస్తారనేది వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి మాట. దీన్ని ఇప్పుడు రాజకీయంగా పూర్తి స్థాయిలో అంటే కొన్ని డిబేట్స్ జరగవచ్చు, అదేవిధంగా కొన్ని పొలిటికల్ పార్టీలు వాటి మీద ఆశ పెట్టుకొని ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లు కానీ అది అంటే ఇంతవరకు అది బయటికి రాలేదు. కానీ కేవలం 4 గోళ్ల మధ్యలో జరిగినటువంటి క్యాబినెట్లో జరిగినటువంటి అంశాన్ని దాన్ని చిలవలు పొలవలు చేసి రాష్ట్రం మొత్తం కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. నిజంగా అదే పరిస్థితి కానీ ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ బాహాటంగా బయటకు వచ్చి పొలిటికల్ స్ట్రాటజీ అయితే బయటకు వచ్చి కామెంట్ చేసేవాళ్ళు, అది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవాళ్ళు. కానీ ఏ ప్రభుత్వంలో అయితే తాను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారో, ఏ రైతులకైతే తాను మంచి చేస్తానని బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి బాధ్యత చేయడానికి తనకు అన్ని రకాల అధికారాలు ఉంటాయి. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి దగ్గరికి నేరుగా వెళ్ళి ప్రజల సమస్య కానీ రైతుల సమస్య కానీ చెప్పేటువంటి వెసులుబాటు ఉంటుంది. అందులో చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్కి ఆ స్వేచ్ఛ మరింత ఎక్కువ ఉంటుంది అనేది ఆ 2 పార్టీల రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో అంటే క్యాబినెట్లో చర్చ జరిగింది అని చెప్తున్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో, ఈ రాజధాని రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ సంబంధించి 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రస్తుతానికి కొంతవరకు నిదానింపజేయాలి, కొంతవరకు బ్రేక్ వేయాలి. ఎందుకంటే మొదటి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసిన తర్వాత 2వ విడత పూలింగ్కి వెళ్దాం అనేది ఆ మాట జనసేన మంత్రివర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు చేశారని చెప్తున్నారు. అది మొత్తం కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఒక సూచన మాత్రమే. దీంట్లో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ లేవు అనేది జనసేన చెప్తుంది. మరి మరో పక్కన టీడీపీ కూడా అదే మాట చెప్తుంది, పక్కాగా బలగుద్ది. ఇది జనసేనకి టీడీపీకి మధ్య అవాంతరాలు సృష్టించాలని చూసే వాళ్ళ ఆశలు తప్ప మా మధ్యలో ఎటువంటి విభేదాలు లేవు. పూర్తి స్థాయిలో రైతాంగానికి న్యాయం చేసి మాత్రమే మళ్ళీ విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తామనేది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం మొత్తం కూడా కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి చిన్న అంటే వ్యవహారాలు, చిన్న మాటల్ని పెద్దగా బూచిగా చూపించి చేసే ప్రయత్నమా, లేదంటే నిజంగానే పొలిటికల్ స్ట్రాటజీస్ ఉన్నాయా అనేది భవిష్యత్తు తేల్చాల్సిన అంశం.